ఇప్పుడు వెళ్తున్నాం మనం సింహాల జూన్లోకి. ముట్ల పళ్ళు అయితే ఇలా ఉంటాయి. మనకు 40 రూపాయలు వర్త్ అయినట్టు, మిగతా 50 రూపాయలు బొక్క. సఫారీ కూడా ఉందండి, మనిషికి వచ్చేసి 90 రూపాయలు. ఇదేలా ఉంటుంది, కుక్కలు వచ్చేసి వేరేలా ఉంటుంది, కానీ రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి కదా, కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అందరూ బాగున్నారండి. నిన్నైతే మండే ఈ జూ పార్క్ వచ్చేసి ఓపెన్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అయితే వచ్చాం, ఈరోజు మంగళవారం. నెక్స్ట్ నిన్న వీడియో చూశారు కదా, బాగుందో లేదో ఈ వీడియోలో కామెంట్ పెట్టండి. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ జూ పార్క్ని. చాలా అంటే చాలా రకాల 1660 జాతులు ఉన్నాయంటండి ఇక్కడ ఇదే జూ పార్క్లో. మరి ఏది వదలకుండా మొత్తం తిరిగేద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, కామెంట్ కూడా చేయండి. జూ పార్క్ ముందు చాలా అంటే చాలా షాపులు ఉన్నాయండి, స్నాక్స్ కానీ భోజనం చేయడానికి కానీ. నెక్స్ట్ ఈరోజు అసలు నిన్న ఎవ్వరూ లేరు ఇక్కడ. ఈరోజు చాలా అంటే చాలా మంది వచ్చేసారు కదా. వెళ్దాం పదండి లోపలికి. గైడ్ గట్టా ఉంటారంటే అండి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి గైడ్ చూసుకోవచ్చు. ఇలాగా జూ పార్క్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అండి. చూడండి ఎంతమంది వచ్చారు ఈరోజు అయితే. నిన్న మొత్తం ఒక్కరు కూడా లేరు. నిన్న కౌంటర్ అండి, మనకి మొత్తం ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎంత అన్నది మొత్తం 3 లాంగ్వేజెస్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ ఉంది, అలాగే ఒడియా లాంగ్వేజ్ కూడా ఉంది అక్కడ. టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనం ఏమైనా బ్యాగులు తెచ్చుకుంటే బ్యాగ్ చెకింగ్ అక్కడ జరుగుతుంది. వెళ్ళిపోదాం ఇంకా లోపలికి అయితే మనం. ఈ పార్క్ వచ్చేసండి ఇండియాలోనే 2nd లార్జెస్ట్ జూ పార్క్ అండి. నెక్స్ట్ మొత్తం 1080 ఎకరాల్లో ఉందండి ఈ పార్కు. మనమైతే ఎంట్రన్స్కి వచ్చేసాం. మనకి వండుకొని ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే 1000 రూపాయలు ఫైన్ అంటండి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చెకింగ్ అయితే ఇలా జరిగి లోపలికి అయితే పంపిస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని చింపేస్తున్నారు, ఒక సింపుడు. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఉందండి ఇక్కడ. ఇటు ఒక రూట్ ఉంది, నెక్స్ట్ ఇటు ఒక రూట్ ఉంది, నెక్స్ట్ ఇటు ఒక రూట్ ఉంది. మనకి ఇక్కడ రూట్ వైజ్ కూడా ఉంది, అంటే మనం ఎలా వెళ్ళాలన్నది, ఏది ఫస్ట్ వస్తుంది ఏది అన్నది ఇది చూసుకొని మనం వెళ్ళిపోవడమే. వీడియోలో అయితే 3 రకాలుగా ఉన్నదండి. అయితే మేము ఇటు సైడ్ ఎంచుకున్నాం. ఇదొకటి మేము ఇటు సైడ్ అయితే ఎంచుకున్నాం. ఏది మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మొత్తం అంతా తిరిగేస్తాం, ఎంత టైం అయినా పర్లేదు. ఈ జూ పార్క్ని మొత్తం చుట్టేసి ఈ వీడియోలో అయితే మీకు మొత్తం చూపిస్తాం. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఎంట్రన్స్లోనే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ తిరిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫస్ట్. అక్కడికి బోర్డులు ఉంటాయండి ఏమేమి చూడాలన్నది. మేమైతే టైగర్ లైన్ అయినా దానికైతే వెళ్తున్నాం. ఓకే సారీ మనం దానికైతే వెళ్తున్నాం స్ట్రేట్. స్టార్టింగ్ చూసుకుంటే ఓపెన్గా అయితే ఇక్కడ ఒక అలాం బండి అండి, ఇది కోతి కాదు, అలాం బండి అయితే ఉంది. ఫస్ట్ మనకి స్లోత్ బీర్ అంటే అండి ఇది అక్కడ ఉన్నాయి, మొత్తం 2 ఉన్నాయి దీంట్లో. ఎండకి పోపం ఎలా ఉన్నాయో. లెపర్డ్ అయితే చూడడానికి వెళ్తున్నామండి. ఎండ తగలకంట భలే వేసారు పైన అయితేనే. ఎక్కడో ఉంది మనకి, ఇక్కడ ఉందండి మచ్చల పులి, లెపర్డ్. ఇక్కడ చూడండి ఒక పులి, ఒక చెట్టు కింద కూర్చుంది, ఒకటేమో అటు ఇటు తిరుగుతుంది. క్లోజప్లో లేఅవుట్ కూడా పెట్టారు చూసుకుంటే, అవి బయటకు రాకుండానేమో చేశారండి వీటిని. కోతుల్ని కానీ అలాం పంటలు కానీ అవి ఇష్టసరంగా అయితే తిరుగుతున్నాయి ఇక్కడే. వీటితోనే కొంచెం కామెడీ ఉంటుంది ఎక్కడన్నానే. హాయ్, అక్కడ ఒకటి ఉంది చూడండి, అటు వెళ్ళిపోతుంది. అది చూడండి ఏ విధంగా నడుస్తుందో లేపాడు, అక్కడిని పారిపోతుంది అటు. వైల్డ్ డాగ్ ఇది. అదే గుంటనక్క అంటారు తెలుగులో. కింద బాగా కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇటు వస్తుంది మళ్ళా.
కుక్కకి నక్కకి తేడా ఏంటంటే అండి దాని తోక, దీని తోక వేరేలాగా ఉంటుంది, కుక్కది వచ్చేసి వేరేలా ఉంటుంది. కానీ రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి చూడండి. అక్కడిని చూసుకుంటా ఇండియన్ టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలాగ అక్కడ ఉంది, లోపల ఉన్నాయండి రెండు, అక్కడ ఉన్నాయి. చూద్దాం, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వైట్ టైగర్ కూడా ఉంది ఇక్కడ. చాలదండి అసలు బయటికి చాలాసేపు వెయిట్ చేసాం. అక్కడే అక్కడ నేడుకి ఆ చివరి ఉండిపోయి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయేమో. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి ఇది సెకండ్ లార్జెస్ట్ అన్నాను కదండి. ఫస్ట్ వచ్చేసి చెన్నైలో ఉంది, సెకండ్ వచ్చేసి ఇది, థర్డ్ వచ్చేసి వైజాగ్. మరి ఫోర్త్ కూడా ఉంటుంది కదా, ఫోర్త్ కూడా కామెంట్ చేయండి మీరు ఏంటన్నది. సెకండ్ అండి, సెకండ్ బోను. ఆ బోన్లో అయితే టైగర్ అసలు కనిపించలేదు, ఇది మాత్రం కొంచెం అన్నా కనిపిస్తుంది. ఈ ఎండకి కూర్చుడిపోయినాయండి, నీళ్ళలో పోయి తిరుగుతలేదు అవి. అయితే వెతకండి, వీటికి ఫుడ్ అలవాటు చేయకూడదు అంటారు. ఇక్కడ పర్లేదు కానీ ఈ పార్క్లోని రోడ్లపై తిరిగే కోతులకి ఎప్పుడు ఫుడ్ పెట్టకండి. అవి అలవాటు అయిపోయి రోడ్ల మీద వచ్చేసి వెహికల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడతాయి, అవి యాక్సిడెంట్లు అవ్వడం గట్టనే. అక్కడ ఉందండి ఒక సింహం కనిపిస్తుంది, కానీ పడుకొని ఉంది అది. ఎక్కడ ఏది కనిపించేలేదు, అన్నీ తిరిగేస్తున్నాయి, లోపల పోయి పడుకుంటున్నాయి. అవును కదా. ఇక్కడ మనకు ఒక సింహం అయితే కనిపిస్తుందండి, కూర్చొని ఉంది. ఆడసింహం ఇది. ఒక మహసింహం అయితే అటు సైడ్ పడుకొని ఉంది. ఆడసింహమా అంటే జూ పార్క్ అయితే చాలా బాగుందండి. చాలా యానిమల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సింహాలు కదనే. మనకి ఇక్కడికి వచ్చే ఇబ్బంది ఏంటంటే అండి, మనకి ఇక్కడ ఈ వారు ఉంటలేదు, ఏ జంతువు అయినా సరే ఆ చివరు ఉంటున్నాయి. మనకి ఆ చివరికి పోయి పడుకుంటున్నాయి, మనకి అసలు కనిపించలేదు. అది ఇబ్బందిగా ఉంది. జూ పార్కులు చేయాల్సింది ఏంటంటే ఇటు సైడ్ నీడగా పెట్టి చెట్లు, అటు సైడ్ ఎండగా పెడితే అటు సైడ్ ఉండవు, ఇటు సైడ్కి వస్తాయి. ఈ ఎండకు కూడా వాటికి కూడా బాధ, మనమే తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ తట్టుకుంటాయండి, ఇవి బాగా తిరుగుతాయి ఇవి. ఇక్కడ టైగర్ జూనే అండి, ఇక్కడ టైగర్ అయితే కనిపించలేదు. చాలా టైగర్లు ఉన్నాయండి ఇక్కడ దగ్గర 37 టైగర్లు అయితే ఉన్నాయంటండి. ఇక్కడ ఫుడ్ పెడుతున్నారండి దాని బ్యాక్ సైడ్ వీటికి, అంటే అటు వెళ్ళిపోయి చూపిస్తా అక్కడ ఫుడ్ పెట్టేది కూడా. ఎంట్రన్స్ లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మొత్తం టైగర్ జూన్లే అండి అన్నీ. ముందు మంచిగా చెప్తున్నాం కదండి, ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ పొందిన దాన్ని బట్టి మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్నా రావాలా, ఆఫ్టర్నూన్ మాత్రం అస్సలు రాకండి. ప్రతిదీ పడుకొని ఉందిగా, ఒక్క పులి అయితే తిరుగుతలేదు. వచ్చేసి ఒక్కొక్క పులి 300 నుంచి 350 కిలోలు ఉంటుందంటండి. అలాగే 16 నుంచి 18 సంవత్సరాలు అయితే బతుకుతుందంట. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంది చూడండి మొత్తం డీటెయిల్స్ అంతానే. ఇదే పులి ఇది వచ్చేసి ఇండియన్ టైగర్స్ అండి. దగ్గర మేము ఇప్పుడు వరకు ఒక 11-12 చూసాం ఇండియన్ టైగర్స్ అని. అలాగే వైట్ టైగర్స్ దగ్గర 4-5 ఉన్నాయి. ఇక్కడ చెట్టు పైన ఉందండి. మీకు తెలుసో లేదో, పులుల్లోని చిరుత పులి ఒకటే చెట్టు ఎక్కగలుగుతుందండి, మచ్చల పులి అంటారు కదా, లేపాడు. ఇవే చెట్లు ఎక్కగలిగితే పెద్ద పులులు కానీ, బెంగాల్ టైగరు, వైట్ టైగర్ కానీ చెట్లు ఎక్కలేవండి అవి. అక్కడ ఒకటి కూర్చొని ఉంది. ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఎలిఫెంట్స్ కూడా అటు ఉన్నాయి, అటు వెళ్దాం మనం. మనకి టైగర్ జూన్స్ అయితే అన్నీ అయిపోయినలో ఉంది. మ్యాక్సిమం కొన్ని కనిపించినాయి, మళ్ళీ వద్దాం మనం. ఇటైతే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయంట. వచ్చేస్తే ఎదుర్కొంటా కనిపించే ఎలిఫెంట్లు అండి. ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవన్నీ ఎక్కడైనా మూలలు పడుకున్నాయా లేకపోతే తిరిగినాయా కనిపిస్తున్నాయండో, పెద్దగా ఉన్నాయిగా ఇవి. అక్కడ ఉన్నాయండి ఎలిఫెంట్స్, చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా ఉన్నాయండి చూడండి. ఎప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఆ టైంకి రాకండి, ఏ జూ పార్క్ అయినా సరే. ఎందుకంటే ఆ టైంలో వాటికి ఫుడ్ పెడుతున్నారు, తినేసి డైరెక్ట్ వెళ్ళి పడుకుంటున్నాయి. అసలు కనిపించలేదు కదా వీడియో షూట్ చేద్దామంటేనే. దగ్గరగా ఉందండి, ఎండ అయినా సరే వచ్చింది. అది కరెక్ట్గా ఉంది. అయితే ఫుడ్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి నిజంగా. నేను అంతకుముందు కొన్ని హైదరాబాద్ జూ పార్క్ వెళ్ళాను, నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాను. ఇంతలాగైతే బలిసి అయితే లేవు, ఇవి చాలా బలిసిపోయి ఉన్నాయి నిజంగానే. చాలా పెద్ద లావుగా ఉండి ఆ పులులు అయితే భయంకరంగా ఉన్నాయి చూడడానికి. సఫారీ కూడా ఉందండి, మనిషికి వచ్చేసి 90 రూపాయలు. మనకి టికెట్ కౌంటర్ వచ్చేసి ఇటు ఉంటుంది. అంటే మనకి కరెక్ట్గా టైగర్స్ అన్ని చూసుకొని వచ్చి లోపలికి వచ్చినాక ఇక్కడ ఉంటుందండి మనకి ఎంట్రన్స్ వచ్చేసి. అది వెల్కమ్ టు నందనకానన్ సఫారీ. సఫారీ లోపలికి ఎంట్రన్స్ ఇదేనండి. మనకి టికెట్ కౌంటర్ వచ్చేసి అక్కడ రైట్ సైడ్లో ఉంది. చెప్పాను కదండి ఇందాక, మనిషికి 90 రూపాయలు అంట. మనకి పులులు ఇంకా అక్కడ ఉన్నాయి, చూపిస్తా.
ఇవైతే ఉంటాయంటండి సింహాలు, పులులు. ఇవి వచ్చేసి వీటి పేర్లు ఏంటో మరి, ఈ 2 పేర్లు మనకు తెలియవు. ఇవైతే ఉంటాయంటండి లోపల. టికెట్ కౌంటర్కి వచ్చేసి రైట్కి వెళ్ళాలా. రైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్ ఉంది. నెక్స్ట్ మనకి ఒక బస్సులు అక్కడ రెడీగా ఉన్నాయండి. అదే బస్సులో తీసుకెళ్తారు మనల్ని. టికెట్ కౌంటర్ అండి, మనకి బస్సులు అక్కడ రెడీగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ కూడా ఉంది. ఏమైనా ఫుడ్ తినాలనుకుంటే తినచ్చు ఇక్కడ. టికెట్ అయితే తీసుకుందాం వెళ్ళి. అదే ఉందండి, కానీ 110 కాదు, 90 రూపాయలే. ఇంకోటి ప్లస్ ఏంటంటే మనకి ఇది ఏసీ బస్ అండి, నార్మల్ కూడా కాదు, ఏసీ బస్సు. మనకి అలా ఉన్నాయి. లోపలికి ఎక్కడికి ఎలా ఉందో చూపిస్తా. అయితే ఎక్కనని చెప్పానండి మేము, ఎందుకంటే ఈ బస్సు ఖాళీగా ఉంది. మనకి విండో సీట్ దొరికితే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. వేసి ఇలా ముక్కేస్తున్నారండి. ఎక్కడ ఇది బస్సు మనకి ఇందు మీద నెంబర్ ఆల్రెడీ రాసిస్తున్నారు. ఇక్కడ 14 అని రాసిచ్చారు. నెక్స్ట్ ఇంకో టికెట్ వచ్చేసి మనోడిది 15. ఇదే సీట్లు అయితే కూర్చోవాలంట. లోపల అయితే ఇలా ఉందండి, ఏసీ ఉంది, పర్లేదు. నెక్స్ట్ మనకి ఇలా ఏమంటారు విండో ఉందండి. దీనికి మనం ఇలాగే చూసుకోవాలా. అటు వస్తే అటు, ఇటు వస్తే ఇటు. స్టార్ట్ అయిందండి బస్సు అయితే. బస్సు వచ్చేసి ఫుల్ అయిపోయింది మొత్తం. బ్యాక్ సైడ్ కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఫస్ట్ గేట్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి టైగర్ జోన్లో ఉంది. ఈ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా టైగర్స్ అయితే స్టార్ట్ అయితే మనకి కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఫుల్ సింహాలు అనుకుంటే ఇక్కడ లేళ్ళు చూపిస్తున్నాడండి ఈ సఫారీలో తీసుకొచ్చి మాకు. ఇది వచ్చేసి మచ్చల జింకలు అండి మొత్తం. ఇవన్నీ జింకలో ఉన్నాయి అన్నీ ఇక్కడ. ఏ అత్తలో బొక్క అండి 90 రూపాయలు. ఎందుకంటే ఆ మూల ఇక్కడ ఉంది. నేను ఏలేటి చూపిస్తే ఏం కనిపిస్తలే మీకు. ఇక్కడ ఉందండి, ఇది అక్కడ ఉంది. ఏ లంగమ్మ అయితే హంగమానండి. చాలా గోల్ చేస్తున్నారు కదా బస్సులో వీళ్ళు అయితే. ఎక్కడో మూలలు ఎక్కడ చివరి ఉంటుంది, దాన్ని చూడటానికి అరిచేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు వెళ్తున్నాం మనం సింహాల జూన్లోకి. పులిలు అయితే చూడలేదు, మరి సింహాలైనా చూస్తామో లేదు చూద్దాం. ఈ బస్సుడు మనకి ముందే చెప్పాడండి, కనిపిస్తే కనిపించవచ్చు, లేదంటే లేదని. మనమే అదేం పట్టించుకోకుండా ఎక్కొచ్చాం. ఒక్కో పక్క 90 రూపాయలు. పులుల జూన్ అయితే దాటేసాం అనుకుంటాం. పులులు అయితే కనిపించినాయి మాకు, వీడియో రికార్డ్ చేయడానికి అయితే రాలేదు. ఎక్కడో మూలలు ఉన్నాయి. ఇప్పుడు సింహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి బేర్ సఫారీ అండి. అదే ఇది లే అంటే తెలుగులో నాకు రావట్లేదు. బేర్ సఫారీకి అయితే వచ్చాం. ఎత్తుక్కోవాల్సి వస్తుందండి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడో గోడకాడ ఉందంట. ఇక్కడ ఒక ఎలుగుబంటి అయితే మనకు కనిపిస్తుంది క్లారిటీగా. అయిపోయిందా? అంటే వర్త్ అనిపించిందండి, ఎందుకంటే కొంచెం దగ్గరగా కనిపించింది. 90 రూపాయలకి కొంచెం మనం వీడియో తీసుకోవడానికి అయితే బాగుంది. అది కూడా తవ్వుతుంది, తవ్వకుండా చీమలు లేదు. గోల పెట్టేస్తున్నారండి. నా దగ్గర మైక్ లేక వస్తానికి నా వాయిస్ వినిపిస్తలేదు ఈ బస్సులో. వీళ్ళందరూ గోల అయితే లేళ్ళు చూపించడానికి వెళ్తున్నామండి. ఎంట్రన్స్ ఎలా ఉంది, మనకి లేడు బొమ్మలు ఉన్నాయి మొత్తం. చుక్క లేళ్ళు అండి అన్నీ. మరి సింహాలు కూడా ఎక్కడ ఉంటే ఎలా ఉంది చూడాలా. నెమళ్ళు కూడా ఉన్నాయండి ఈ లోపల. అలాగే ఇక్కడ ఒక జింక ఉంది. ఇవైతే దగ్గరగా ఉన్నాయి కొంచెం. అలాగే నెమళ్ళు చూసుకుంటే అక్కడ నెమళ్ళు ఉంది. పులులు సింహాలు దగ్గర కనిపించలేదు కానండి, ఈ జింకలు బాగా దగ్గర కనిపిస్తున్నాయి. ఒకటే రోడ్డు మీద తిరుగుతున్నాయి ఇవి. అలాగే సింహాలు పులులు తిరిగితే బాగుంటాయి. ఇవి ఇక్కడ ఏవో ఉన్నాయండి, ఏంటో దీని పేరేంటో తెలియదు కానీ పెద్దగా ఉన్నాయి ఇవి. చూడడానికి భలే ఉన్నాయిగా. అయితే తీసుకొచ్చానండి, దిగేస్తున్నారు అందరూనే. సఫారీ అయితే కంప్లీటెడ్ అండి. 90 రూపాయలు ఇది టికెట్ వచ్చేసి. మనకు 40 రూపాయలు వర్త్ అయినట్టు, మిగతా 50 రూపాయలు బొక్క అయినట్టే. ఎందుకంటే మధ్యలో అలా ఇవేమంటారు ఎలుగుబంట్లు అయితే దగ్గరగా కనిపించినాయి. సింహాలు అయితే ఏం లేవు అసలు. మొత్తానికి లైన్ సఫారీకి తీసుకెళ్ళలేదు. టైగర్లు కనిపించినాయి, దూరంగా కనిపించినాయి. జింకలు అయితే ఒక 100లో ఉన్నాయి జింకలు లోపల. ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, చూడండి అది నోరు ఎలా చాపిందో. అలాగే ఇక్కడ చిన్నది కూడా ఉంది. ఇవి ఎందుకంటే ఇలా నోరు చాపుతాయి అంటే పక్షులు వచ్చి ఈ పళ్ళల్లో ఉన్నవి ఏమైనా మాంసం ఉంటే అవి తింటాయని అవి నోరు చాపుతాయండి. నేను వైల్డ్ దాంట్లో చూసాను ఇలాగా. కొన్ని పక్షులు ఉంటాయి ఆ పళ్ళల్లో నుంచి వచ్చి మాంసాన్ని అయితే తినేసి వెళ్తాయి. వాటిని ఏమనం ఇవి ఏదో బ్రష్ టైప్ ఇంకా పక్షులు వీటికి. చూసారా మొసళ్ళు ఏ విధంగా పాకుతున్నాయో. అప్పుడప్పుడు రెండు భలే పాకుతున్నాయి ఇక్కడ ఈ 2 మొసళ్ళు చూడండి. ఎంత ఉందండి ఈరోజు. చాలా అంటే చాలా మంది వచ్చారు. అంటే నేను హాలిడే కదా, ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా మొత్తం అందరూ వచ్చేసారు. స్నేక్స్ గార్డ్కి అయితే వచ్చామండి. అయితే ఒకటి 1 by 1 మీకైతే ఒక సాంగ్ పెట్టి అయితే చూపిస్తా, చూసేయండి ఇప్పుడు.
ఇక్కడైతే నీటిలో తిరుగుతుందండి ఒక ముసలి, ఇదిగోండి. అలాగే చిన్న ముసలి కూడా ఉందండి, ఆ చివరి చూసుకుంటే అక్కడ ఉంది. అసలు అయిందండి, అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా క్రికెటీలు. बहुत बड़ा बेटा है। పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా పిల్లలకైతే చూపించండి. జూ పార్క్లో ఎన్నో అయితే ఈ వీడియోలో అయితే నేను క్యాప్చర్ చేశాను, కంపల్సరీ చూపించండి. చూడండి ఎంత క్లారిటీగా చూపిస్తాను మీకు పళ్ళుని. ముసలి పళ్ళు అయితే ఇలా ఉంటాయి. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇందాక వచ్చేసి లోపల చూసామండి చాలా జింకలు మన సఫారీలో. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అవే చిలక జింకలు అంటారు కదా. ఇదే అర్థమైతే లేదండి అసలు ఏంటన్నది ఇది. ఇందాక మనకి సఫారీలో కూడా వేరేలాగా ఉన్నది, ఇక్కడ వేరేలాగా ఉంది ఇది. అలాగే దీని పేరేంటో తెలియదండి, మీకేమైనా తెలుసుంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి ఇవి ఒక రకం అండి, ఆస్ట్రిచ్లు అండి ఇవి. ఇంకా పెద్దది ఉంది ఒక సైడ్ అయితే మనకి. హాయ్ హలో రే. ఇంకా అవేవో ఫుడ్ తింటున్నాయండి. ఏమో అంటే అండి ఏమూలు నెమ్మలైతే నాకు భలే నచ్చిందండి. అది కలరే వేరే డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి బా భలే మెరిసిపోతుంది కదా అది. అది ఫస్ట్ అది మెత్తపరుస్తుందండి ఆ చేపని, తర్వాత తింటదిలో ఉంది. ముందైతే వదిలేసి ఇప్పుడు మంచిగా మెత్తగా చేసుకొని తింటదిలో ఉంది. దాని మెడపైన చూడండి ఒకసారి, అది ఏదో ఎత్తుగా ఉండి ఏదో ఉబ్బినట్టు ఉందండి అది. ఇవి వచ్చి నల్లబాతులండి ఇవి. అండి మనకి ఈ జూ పార్క్లో మనకి రూపే కూడా ఉందండి. చూసుకుంటే అక్కడ వెళ్తున్నాయి చూడండి, జూమ్ చేస్తా చూడండి. మనకి ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు పైగా వెళ్తుంది అది రూపే. మరి దాని కాస్ట్ ఏంటో మేము కనుక్కోలేదు, అక్కడికి వెళ్ళలేదు. చాలా బాగుందండి చెరువు అయితే, మొత్తం కళా పువ్వులతో నిండిపోయి ఉంది. ఇక్కడ పెద్దగా ముసలు పెట్టాడు, మరి దేనికోసం లోపల ఏమైనా ముసలు ఉంటాయేమో ఈ చెరువు లోపల. అయితే కంప్లీట్ చేస్తామండి, మళ్ళీ మనం వాటర్ ఫౌంటైన్ కాడికి అయితే వచ్చేసాం. అయితే ఇందాక మనం ఆఫ్టర్నూన్ వెళ్ళాం, ఇప్పుడు టైం వచ్చేసి 3 అంతా అవుతుంది. పులులు ఇందాక మొత్తానికి ఎక్కడో ఒక మూల ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం. ఏమో ఒకసారి దగ్గరగా కనిపించిందంటే వీడియోలో షూట్ చేద్దాం. జూ పార్క్ మొత్తం తిరిగేసి వచ్చేసామండి మనం. మొత్తం ఎక్కడ ఏమున్నా అన్నీ ఇందులో చూపించాను. కొన్ని లాస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యాహ్నం పూట అయితే రావద్దు, అసలు ఏ యూజ్ ఉండదండి. మధ్యాహ్నం పూట వచ్చామంటే మనకు అసలు కనిపించవు. ఈ టైంలో కూడా అవి బాగా బద్ధకాన్ని మరిగేసేయండి. వేటాడడం అనే గుణం పోయి అవి బద్ధకం ఎప్పుడు అలా కూర్చొని ఉంటున్నాయి, లేదంటే పడుకొని ఉంటున్నాయి. సరే, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి లాస్ట్లో వెళ్ళేటప్పుడు. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ చాలామంది ఆన్లో పెట్టుకోలేదు, ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.